అటో గ్రామం ఇటో గ్రామం. మా స్వతంత్ర భారతదేశంలో ఒర్రే కట్టలేకపోతాను. ఒర్రే దీనికి సుస్మీర్ ఒర్రెలో ప్రభావం. ఒర్రెలో వరద నిలిచి రాకపోగలట. ఇక్కడ బెజ్జూరు మండలంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఒర్రెలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. కృష్ణపల్లి సోమిని గ్రామాల మధ్యలో 2 ఒర్రెలు నిండుగా ప్రవహించడంతో సుస్మీర్, సోమిని, ఇప్పలగూడ, గెర్రెగూడ, పాత సోమిని, నాగపల్లి, బండలగూడ తదితర గిరిజన గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. ఒర్రెలపై వంతెనలు లేక పోవడంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బంది తప్పడం లేదట. ఇంత ఘోరముంది పరిస్థితి. ఒర్రె ఒక బిరిది లేదు. నేను ఇక్కడ 4 రకాలు చెప్తా. ఇప్పుడు ఈ వీడియో షేర్ చేయండి మిత్రులారా, మరి ముఖ్యంగా లైక్ చేయండి. మనం చూస్తున్నాం గతం నుండి. నేను కొంచెం వర్ణిస్తా దేవన్న, కొంచెం మంచి జాగ్రత్త వినాలి జిల్లాలో. అయ్యా నంబర్ 1 పాయింట్ ఏంటంటే పురుషోత్తం రావు. ఓకేనా? పురుషోత్తం రావు మన సిరిపుని పరిపాలించాడు. కోనడు కోనప్ప, ఆలోయ్ హరీష్ బాబు. ఈ ముగ్గురు సిర్పూర్ని పరిపాలించారు. ఈ ముగ్గురు కూడా. అయితే పురుషోత్తం రావు హయాంలో బిరిజీలు అయినాయి. ఎట్లా ఇదో గ్రామం ఉంటుంది, ఇటో గ్రామం ఉంటుంది. బిరిజీలు ఎట్లా అప్పటి హయాంలో బిరిజీలు గిట్ల కట్టుడు. బిరిజీలు అంటే ఇట్లా కింద ఉంటాయి మెట్లు. ఈ బిడిజీలు ఇట్లుంటాయి. ఇది ఒర్రే, ఇటు ఒర్రే ఉంటుంది అనుకో. బిడిజీలకి ఇట్లుంటాయి అంటే ఇట్లా ఉంటాయి. బిరిజీ కిందికి వెళ్ళిపోతాయి. నువ్వు గమనించే రోడ్డు ఇట్లా కిందికి వెళ్ళి మళ్ళీ పైకి ఇట్లా మనం ఇట్లా వెళ్ళి పైకి ఎక్క అట్లుంటాయి బిడిజీలు. కిందనే ఒర్రే ఉంటుంది. అట్లా ఉంటే ఇప్పటి కూడా ఆ బిరిజీ పై నుండి వాటర్ వెళ్తుంది. బిరిజీ ఉన్న వాటర్ వెళ్తుంది. ఆయన డెవలప్మెంట్ అది అట్లా బిడిజీలు కట్టాడు. కోనప్ప గట్ట బిడిజీలు గిట్లుంటాయి స్టేట్. గట్లా ఉంటే పారిగామలో ఒక బిరిజీ ఉండే గతంలో. మేము చిన్నప్పుడు చదువుతుంటే బిరిజీ ఉన్నా కూడా మాకు ప్రాబ్లమే, పడవ వెళ్ళాలంటే. ఎందుకంటే బిరిజీ ఉన్నది కానీ పై నుండి వాటర్ వెళ్తాయి. చిన్న బిరిజీలు ఇంకా అంతెందుకు బాగా జన కూడా బిరిజీ చూసినా ఎట్లుంటది బిరిజీ. అది స్ట్రేటే కానీ మొత్తం ఒర్రగా ఆనుకునే బిరిజీ. అది బిరిజీ కాదు. ఇక కింద వాటర్ వెళ్ళినా కూడా కింద వాటర్ వెళ్ళాలి కదా. కిందకి వెళ్ళి వాటర్ లేవు. నువ్వు గమనించు బాగా జన కూడా ప్రజలారా, ఆ బిడిజీ కింద వాటర్ లేవు. వట్టిగా బిడిజీ మీద ఉంటే వాటర్ వెళ్తాయి. ఇట్లా ఉంటాయి బిరిజీల పరిస్థితి. కోనప్పాయంలో ఇట్లా ఉన్నాయి, స్టేట్ ఉన్నాయి. ఇట్లా మాట్లాడితే ఇక వాళ్ళు నా గురించి నెగటివ్ కామెంట్ చేస్తారు. ఇంత పారిగాంలో మనం చూస్తే టోకిని పారిగాంలో ఒక బిడిజీ ఉంటే ఇబ్బంది పడుతుంటే ఆయన స్టేట్ బిడిజీ కట్టిండు. పెద్ద బిడిజీ కట్టిండు. ఇట్లా చాలా పెద్ద బిడిజీ కట్టిండు. ఇప్పుడు జనాలు మస్తు జబర్దస్త్ వెళ్తారు. ఈయన ఇట్లా కట్టిండు, ఇట్లా అభివృద్ధి చేసిండు. ఈయన ఇట్లా కట్టి ఇట్లా చేసిండు. ఇక్కడ ఈయనకు మనం మార్కులు వేస్తాం. ఎంతో కొంత కట్టిండు, 100%. ఈయన కూడా బాగానే కట్టిండు. పురుషోత్తమరావు బెస్ట్, కోన బెస్ట్. మరి ఈయన ఎట్లా కడతాడు? ఈయన బిరిజీలు ఎట్లుంటాయంటే ఇదో బిరిజీ ఉంటుంది. ఇదో బిరిజీ అనుకో, మధ్యలో పొక్కలు ఉంటే వదిలిపెడతాడు. ఇటు మళ్ళీ వదిలిపెడతాడు. ఈడ మాత్రం మంచి చేస్తాడు. ఈయన ఏం చేసిండు? సిరిపూర్ బిడిజీ ఉందా ఆయనది, ఆ బిడిజీ సగం చేస్తాడు, సగం చేయడు. ఈయన బిరిజీలు ఇట్లుంటాయి. అదే మీ తండ్రి అన్న చూసి నేర్చుకోవాలి. ఆ ప్రతిపక్షంలో కోనప్ప విషయాన్ని నేర్చుకోవాలి. నేను ఇప్పుడు ఒకటి అడుగుతానా? ఇప్పుడు సరే రోడ్డు వర్క్ చేయకపోయినా కూడా ఆ మొత్తం స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా రోడ్ల మీద, వాటినైతే ఇప్పుడు ఒక 2 లక్షలు వస్తుంది నెల జీతం, 2 లక్షల చిల్లర. ఒక 20,000 పెడితే ఒక లారీ లోడ్ వస్తుంది. ఒక లారీ లోడ్ వస్తుంది కంకర. అవును, మొత్తం ఆ పొక్కలన్నీ కూడిపియచ్చు. నీకు మా జీతమే కదా నీకు నెల వచ్చేది. నేను నా జీతం కూడా వస్తుంది కదా. మరి మా కోసం నువ్వు కూడా తిరుగుతావు కదా దాని మీద. నువ్వు ఒక 20,000 పెట్టి పొక్కలు కుంతలు పూడ్చరాదా? మరి ఈ పని ఎందుకు చేస్తలేవు? నువ్వు ప్రజాసేవ కోసమే వచ్చినావు కదా, ప్రజలకు మంచి చేద్దామనే వచ్చినావు కదా. మరి ఈ జీతం ఎందుకు తింటాను నువ్వు? ఇప్పుడు ఈయన ఆయనలో ఒక 18 బిర్జీలు అయినట్టు ఉన్నాయి. ఆయన 18 బిర్జీలు. పురుషోత్తమరావు లిస్ట్ తీస్తే 18, నాకైతే లిస్ట్ ప్రకారం. కోనప్ప ఆయన 52 బిడిజీలు అయినాయి. 52 బిడిజీలు కోనప్ప కట్టినాయి. ఈయనండి నాకు తెలియదు మరి ఎన్ని బిడిజీలు కట్టినాయి. నాకు అసలు ఆయన పని అసలు ఆయన బిడిజీలే కట్టలే. కట్టినా కూడా సగం
లేదు రీసెంట్ గా పెంచుకెళ్ళిపోయేది రొడ్డంపు చేపిస్తాడు, చేపిస్తా అటు ఇటు డౌన్ అది చేపిస్తాడు ఇప్పుడు చేపిస్తాడు. అదేనా మన భయానికి ఈ లెక్క ప్రశ్నిస్తున్నాను. మరి కొంచెం ఈ బిడిదిల విషయం ఇక్కడనే కనిపిస్తుంది. మీ తండ్రి చేసిన అభివృద్ధి నువ్వు చేయి. ఓట్లేమో ఈయన పేరు అడుక్కున్నాడు. నా తండ్రిని చూసి ఓటేయండి, పాల్వాయి పాలన ప్రజాపాలన. మీ తండ్రి మంచోడు కాబట్టి నీకు ఓటేసాడు. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళ తండ్రిని చూసి ఓట్లు వేసారు కదా ఈయన ఎంబడి తిరిగి. ఇప్పుడు ఆ కార్యకర్తలు ఉన్నారు కదా, చాలా కష్టపడి ఆపోజిషన్ లీడర్ తోటి కెంటయి ఆ రకంగా వీళ్ళకు ఆస్తి నష్టం కూడా జరిగింది. మాకు చాలా మంది చెప్పారు. మా ఓనికి ఓట్లేస్తా నువ్వేవనివరా అని చెప్పేసి ఈ హరీష్ బాబుకు సంబంధం లేదేం లేదు కానీ ఈయన గెలవాలన్న ఉద్దేశంతో ఆయన తిట్టిరు కదా. అవును, చాలా మంది నికార్సైన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అతన్ని ఆపోజిట్ ఉన్న వ్యక్తులను తిట్టిలుగా. ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఈయన ఏదన్నా విషయంలో ఒక ఆఫీసుకు పోతే పని కాకుండా ఆయన పనే చేయకుండా అని చెప్పేసి ఆయన అధికారంలో ఉండే అప్పుడు చెప్తారు కదా. అవునవును, ఎక్కడికి పోయినా వీళ్ళ పనులు కాలే పాపం. ఒక మట్టి పనికి పోయేటోళ్ళకు ఆయన పేరు తీసేసి వాళ్ళకెళ్ళి కార్యకర్తలు రేషన్ కార్డు వచ్చేటోళ్ళకు బంద్ చేసిండ్రు. ఎంఆర్ఓ ఆఫీస్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే అసలు ఎవరు అని చెప్పేసి అట్లా కార్యకర్తలు వాళ్ళ బాధలు వర్ణరహితం. కార్యకర్తలు ఇన్ని విధాలుగా నష్టపోయిలు కేవలం ఈ పాల్వాయి హరీష్ బాబుని గెలిపించడం కోసం ఇన్ని విధాలుగా నష్టపోయిలు. బదులుగా వాళ్ళ భూములు కూడా కబ్జాలకు గురైనాయి, కార్యకర్తల భూములు కూడా కబ్జాలకు గురైనాయి. ఆ విధంగా కూడా నష్టపోయిలు. సరే కష్టం ఇచ్చడం ఈయన గెలిపించిన తర్వాత అయ్యా పాల్వాయి హరీష్ బాబు అని మంచి ఖుషితోటి మంచిగా సంతోషం కొద్దీ ఆయన ఇంటికి పోయిళ్ళు. అన్న నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేదన్నా, నా ఎంఆర్ఓ ఆఫీసులో నాది ఏ పని అవుతలే అన్న, అన్ని పెండింగ్ ఉన్నాయి, రేషన్ కార్డు వస్తలేదన్నా కొంచెం చూడన్నా అంటే ఈ సమస్యల గురించి అయితే నా దగ్గర రాకుండా పోయి కథం సమస్య అడిగిండా రేపటి నుంచి నీ ఫోన్ లేపేది లేదు, బ్లాక్ లో పెట్టుడు. సమస్య గురించి నా ఇంటి గల్మ తొక్కడానికి వీలు లేదు. సమస్య గురించి అయితే రాకుండా అంటే సమస్యలు ఎవరి వల్ల వచ్చినాయి? నీకు సపోర్ట్ చేసిన వాళ్ళనే వాళ్ళకు సమస్యలు వచ్చినాయి. ఎంత అంటే చాలా మంది బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, దండం పెడతాను కానీ మీరు పాల్వాయి హరీష్ బాబుకి ఏం లోటు, మీకు దండం పెడతాం ఇన్నిసార్లు చూసి ఒక్కసారి చూడండి, మనకు మంచి జరుగుతుంది, మనకు మంచి రోజులు వచ్చినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రోడ్లు బాగుపడతాయి, మనకు బస్ స్టాండ్లు వస్తాయి అని చెప్పేసి అందరు ఇళ్ళకు తిరిగి ఆయన కంటే ఎక్కువ వీళ్ళ కార్యకర్తలే కష్టపడ్డారు. ఇప్పుడు కార్యకర్తలని ఎంత మోసం చేసిండంటే గేట్ దాటనిత్తలేడు లోపలికి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్త ఓడుకోవడానికి పడవేమో, ఇంకా పడతాయా? కార్యకర్తలు ఉన్నంత బాధలా ఇంకెవ్వరూ లేరు, ఆపోజిషన్ వాళ్ళు కూడా లేరు, ప్రతిపక్ష ఈయన నమ్ముకున్న కార్యకర్తలు డెవలప్ అయ్యాడు కొంచెం. ఆయన హయాంలో ఆయనకే కాదు, పురుషోత్తం రావు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా న్యాయం చేసిండు. మంచోడు, నేను చెప్తున్నా కదా, చాలా మంచోడు. ఈయన చాలా చెడ్డోడు అయ్యాడు. ఈయన మొత్తానికి రివర్స్ అయిపోయాడు. ఈయనకు టికెట్ పాల్వాయి పురుషోత్తమరావు మంచోడు. నేను చెప్తున్నా అంటే టికెట్ ఇవ్వకుండా మీ బోర్డులో టికెట్ ఇవ్వాలి కాదు, ఇండిపెండెంట్ నిలబడతాం గెలిచిండు. అర్థమైందా? ఆయన పడ్డ కష్టాలు నేనే కాదు భయ్, నా కుటుంబం డెవలప్ చేస్తా అని చెప్పేసి పాల్వాయి రాజలక్ష్మి తన భార్యను కూడా గెలిపించుకున్నాడు. ఆమె కూడా మంచి చేసింది. మంచిని మంచి అంటాం, చెడ్డ అంటాం. ఇప్పుడు వీళ్ళకున్న అభిమానులు, కొడుకు మాత్రం దుర్మార్గుడు అయిపోయింది బాగా. ఇక నమ్ముతాడు. ఇక పాల్వాయి కొడుకు వచ్చిందంటే ఎవడు వచ్చిండ్రని ఇట్లా అయితే జనాలు వచ్చిండంటే కూర్చున్న వాళ్ళు వేస్తలేడు. అది కార్యకర్తలు అంత దారిద్రమైన పరిస్థితి. మీరు ఎవరన్నా అండి, కోనరు కోనప్ప తన కార్యకర్తల్ని గుండెలో పెడుతూ అంటారు. ఒక మాట అయితే తాగుంది, కానీ ఈయన నష్టపోయింది కూడా గుండెల్లో పెట్టుకోవడం వల్లనే. ఎవరు? కోనరు కోనప్ప. ఈయన మంచితనం తెలియదు కదా. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక వీక్నెస్ ఉంటది. ఈయన వీక్నెస్ ఏంటంటే నమ్ముకోండి నన్ను గెలిపించిన కార్యకర్తలకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక వచ్చి అన్న నాకు ఈ అవసరం ఉన్నదని అంటే అన్నం తినేటోళ్ళు లేచి ఆయనగా ఏందో పని అని వెంటనే అధికారికి ఫోన్ చేసి మా ఉంది ఏదో ఇబ్బంది ఉన్నట చూడవయా, మా మనిషాయా అని చెప్పేసి మాట్లాడు. ఈడు చేసేది ఆడ దొంగ పని లంగ పని అని ఈయనకు అప్పుడు తెలియదు. అందుకే ఓట్లు వాళ్ళే. అదే మైనస్. కోనప్ప ఓడిపోవడానికి ఒక ముగ్గురు ఉన్నారు తెలుసా? 3 మండలాల్లో మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖులు నమ్మి మోసపోయిన కోనప్ప అంతే. ఇప్పుడు పిల్లలకు కూడా మధ్యాహ్న పథకం అనేది అది మామూలు విషయం కాదు. ఇంటర్ చదివే పిల్లలకు వాళ్ళకు భోజనాలు చేసిన ఒక
ఈయనంత దరిద్రంగా అయితే కాదు, నేనైతే చెప్పుకుంటా, నేనైతే చెప్తా. హరీష్ బాబు అంత దరిద్రంగా అయితే కాదు. ప్రతి ఇంటికి వచ్చేది, ఫంక్షన్కైనా చావుకైనా ఎలాంటి సమస్యకైనా ప్రతి దానికి వచ్చిండు, అవన్నీ ఉన్నాయి, మనం అందరికీ తెలిసిందే ఆ ముచ్చట. ఈయన ఒక ఫంక్షన్కి వస్తే భోజనం చేయడు, మా ఇంట్లో అన్నం తినడు. ఎవరు? పాల్వాయి హరీష్ బాబు తినడు. ఎందుకు మరి? మేము దొరలనేనా? దొరలనే మరి. మేము తినేది అన్నం అదే కదా అన్న, మీరు తినేదే మేము తింటున్నాం కదా. మరి మా ఇళ్ళకి వస్తే నువ్వు భోజనం ఎందుకు చేస్తలేవు, ఎందుకు పక్కన పెడుతున్నావు? మీ ఇప్పుడు ఇది ఎక్కడ అన్యాయం? వాటర్ తాగుతాడు మరి, వాటర్ తాగుతాడా? వాటర్ ఆయన తెచ్చుకుంటాడు బాటిల్, అంటే మన బాటిల్ తాగడా? ఏ సైలెంట్. ఇట్లుంటది పరిపాలన. ఈయన కార్యకర్తలు నమ్ముకొని లాభం పొందిండు, ఈయన లాభం పొందిండు. ఇక ఈయన కార్యకర్త పరిస్థితి అగొమ్మగా వచ్చిరంగా ఉంది. ఇక గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమేమిటో గమ్యమేమిటో కార్యకర్తలకు తెలియదు పాపం, తెలియదు పాపం. అట్లా అయిపోయింది అభివృద్ధి. అంటే పురుషోత్తం రావు ఎట్లా అంటే ఒక మాట ఇచ్చేదంటే మాట కోసం పానం పోయినా మంచిదే కానీ మాట నిలబెట్టుకోవాలనే వ్యక్తి. అవునవును. అప్పట్లో ఉన్న మా తాతయ్యలు ఉన్నలు వాళ్ళు చెప్తారైతే ఆయన గురించి అదొక చరిత్ర. వీళ్ళు కాదు భయ్, నేనే చెప్తున్నా కదా. నేను పాడబడిన పాల్వాయి అన్న పురుషోత్తం అన్న మా గుండెలను బతికుండావన్న జై బోలో. ఒక తండ్రి పేరు నిలబెట్టకపోయినా మంచిది కానీ పేరు చెడగొట్టదు. మరి నిన్ను ఎవడు అడిగిండని అక్కడ మన చిన్నగుడిపేటలో పోయి నేను ఈ రోడ్ వేపియకపోతే నేను మా అయ్యకే ఉట్టలేదని ఎంత సిగ్గు. ఎవడు అడిగిండు? ఆయన గొప్ప మనిషి, మహామేధావి, ఒక మంచి పేరున్నది. ఆయన పేరుని నువ్వు చెడగొట్టడం ఏందా? నువ్వు చెప్పుడు ఏంది చెప్పు. పురుషోత్తం రావు అభిమానులకు ఎంత సిగ్గుచేటది. ఆర్ఎస్ పాయింట్ గురించి మాట్లాడతా. ఈ వీడియో వినే వాళ్ళు మరి ప్రవీణ్ సార్ గురించి మాట్లాడతాను, అందుకే మాట్లాడుతున్నాను. ఆర్ఎస్ పాయింట్ కూడా కొంచెం మంచి పనులు చేస్తాను. ఎట్లా మరి 1 కోటి మంది విద్యార్థుల కోసం స్కాలర్షిప్ కావచ్చు, అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ నుండి విద్యార్థులకు ఆయన చేస్తాడు, ప్రతిపక్షం నుండి ఆయన చేస్తాడు, ఓడిపోయిన కట్టెలు ఈయన పంపిణీ చేస్తాడు చనిపోయిన వాళ్ళకి. ఓడిపోయినప్పుడే అదేంది సలుగుపల్లి రోడ్ ఉంది కదా, పెంచికల్పెట్టు సలుగుపల్లి, అదేంది మట్టి పోసిండు. చూడరాకుంటుండేనైతే కొంతమంది కార్యకర్తలు ఆ జనాల ఇబ్బందులు పడలేక ఒకసారి అక్కడ మట్టి పోసిండు. అది ఇంకా పెద్ద విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళకు కూడా శవాలు కాల్చపెట్టడానికి ఇబ్బంది అయితే ఇప్పటికి 100 మందికి పై ఇచ్చిండు. కట్టెలు ఇచ్చిండు. నిజాలు మాట్లాడుతున్నా, అబద్ధాలు కాదు, నిజం. ఇది కట్టెలు ఇచ్చిండు. ఈయన బతికున్నప్పుడు ఏం చేయలేకపోతాడు, చనిపోయిన వాళ్ళకు కూడా ఈయన హెల్ప్ చేస్తాడు. ఈయన గతంలో హెల్ప్ చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో మంచిగా స్కాలర్షిప్లు ఇచ్చుకుంటా ఆయన విధానం ఆయన ముందుకెళ్తాడు, ఆయన ప్రశ్నిస్తాడు, ఫైట్ చేస్తాడు, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాడు. మరి ఈయన ఏం చేస్తాడు? వాళ్ళు హరీష్ బాబు ఓటమి కాదు, ఇది నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. కబడ్దార్, నీకు 20,000 ఓట్లు వస్తే అను 20,000 ఓట్లు కూడా రావు, ఇదే ఫైనల్. రావు నీకు 20,000 ఓట్లు. అత్యంత బలహీనమైన దద్దం ఎమ్మెల్యే, నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకో. ఇదండి పాల్వాయి గురించి, కోనడు కోనప్ప గురించి, పాల్వాయి పురుషోత్తమరావు అన్నగారి గురించి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడిన ఈ వీడియో. ఇది దయచేసి మీరు ఏమని అనుకున్నారని ఒకటి మాత్రం వాస్తవం. నామకే వాస్తే ఎమ్మెల్యే, మన సమస్య గురించి మాట్లాడిన ఎమ్మెల్యే మనం గెలిపించుకున్నాం, అది మన తప్పు. ఇంకోసారి తప్పు చేద్దని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎవరైనా గెలిపించండి, కానీ ఈయన్ని మాత్రం గెలిపించకండి. గెలిపిస్తే లాస్ అది మనమే. ఇప్పుడు ఒకటి నేను ఎమ్మెల్యే అని ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇప్పుడు సమస్యలు ఇడిదైనా మాట్లాడతా ఒకటి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ సమస్యలు లేవా? ఉన్నాయి. ఎంఆర్ఓ లంచాలు తీసుకోవడం లేదా? తీసుకుంటారు. మరి ఎమ్మెల్యే లేడా? ఉన్నాడు. మరి నువ్వెందుకు పట్టించుకోవడం లేదు? రెవెన్యూ ఆఫీస్కు నాకు సంబంధం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్కు నాకు సంబంధం లేదు, పంచాయతీ ఆఫీస్కు నాకు సంబంధం లేదు. మరి నీకేమున్నది? నీ హాస్పిటల్ని మంచిగా చేయించుకుండా ఈఎస్ఐలో వెళ్ళే పేషెంట్లను ప్రజా లైఫ్కి వెళ్ళి తరలించడం, అక్కడిని సంబంధం. రేవంత్ రెడ్డి చుట్టూ ఫైళ్లు పట్టుకొని తిరుగుడు, అక్కడిని సంబంధం. కోట్లు దంచుకున్న సంబంధం. ఇప్పుడు ఏమన్నా అంటే ప్రభుత్వానికి వాళ్ళది కాంగ్రెస్, మనది బీజేపీ, మనకు సపోర్ట్ చేస్తలేడు. మరి సపోర్ట్ చేయనప్పుడు మున్సిపల్ ఎన్నికలలో నువ్వెందుకు సపోర్ట్ చేసినావయ్యా? మున్సిపల్ ఎన్నికలలో మరి ఎందుకు రెండు కలిసినాయి? అదే కదా మరి.
నీకు సంబంధమే లేదా మరి నువ్వెందుకు చేతులు కలిపినావు? మరి చేతులు కలిపి పని చేస్తానా, పట్టణాన్ని మారుతానా, గవే చేస్తా బతుకులు. ఏమన్నా రోడ్లు మంచి చేస్తాను అద్దాలు. మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏమని చెప్పారు? అవునవును. ఈ గెలిచిన కాడి నుంచి వెళ్ళి హరీష్ బాబు అనేట ఆయన గ్రౌండ్ లో కాలు పెట్టలే, ఒక ఏరియాలా అసలు సమస్య ఏందన్నది తెలుసుకోలే, ఇది ఇప్పటి వరకు పోలే. ఇది ఈయన భాగవతం అండి. చూడండి ఇక ఇంతగానే మనం ఏం చెప్పలేమండి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.